హాయ్, ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ఈరోజు నేను రివర్స్ ఏజింగ్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏజ్ని ఎలా రివర్స్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో 60 years వస్తే కూడా అంత పెద్ద ముసలి వాళ్ళలాగా ఏం కనిపించడం లేదమ్మా కదా. అంతకుముందు 50 yearsకే పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలి వాళ్ళు అయిపోయారు అనేవాళ్ళు. నేను ఒకసారి 50 ఏళ్ల వృద్ధులు అని విని చాలా హర్ట్ అయ్యాను. ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉండింది, 50 ఏళ్ళకి వృద్ధుల్లాగా అయిపోతున్నామా? లేదు కదా. పోనీ 60 yearsకి వృద్ధులు అంటే కూడా ఓకే అనుకోవచ్చు, సీనియర్ సిటిజన్స్ అయిపోతాం అనుకోవచ్చు. కానీ కొంతమంది 40-45 ఏళ్ళకే వాళ్ళని చూస్తే అసలు 60-70 ఏళ్ళ వాళ్ళలాగా అంటారు. ఎందుకుంటారు అలా? ఎప్పుడైనా ఆలోచించారా? చాలా కారణాలు ఉంటాయమ్మా. మొదటి కారణం మనం తీసుకునే ఆహారం. ఎవరైతే మంచి డైట్ తీసుకుంటారో, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారో, దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్ కరెక్ట్గా ఉంటుందో, కావలసినంత మంచినీళ్ళు, పీచు పదార్థాలు తింటారో, వాళ్ళకి ఏజింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది, చిన్నగా కనిపిస్తారు. ఇంకొకటి, ఎవరైతే మెంటల్ టెన్షన్ లేకుండా ఉంటారు, మెంటల్లీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు, వాళ్ళు కూడా చిన్నగా కనిపిస్తారు. మనకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, టెన్షన్ ఎక్కువైనప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాని వలన ముఖ్యంగా అడ్రినలిన్ అని చెప్పుకుందాము, కార్టిజాల్ అని చెప్పుకుందాము, ఇవి కొంతవరకు మంచిది, మనకు మంచిదే. కానీ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు మన సిస్టమే పాడవుతుందమ్మా. సెల్ రీజనరేషన్ ప్రాసెస్ తగ్గిపోతుంది. కణాల పుట్టుక అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో తొందరగా డెస్ట్రాయ్ అయిపోతాయి. ఫ్రీ రాడికల్ యాక్టివిటీ అంటాము. అంటే అవి మనకు అవసరం లేని కణాలు, అవి ఎక్కువైపోయి మంచి కణాలని కూడా చంపేస్తూ ఉంటాయి, ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్లకు. అలానే ఎవరైతే సరిగ్గా నిద్రపోరు, కనీసం 6 నుంచి 8 గంటలు సౌండ్ స్లీప్ ఉండాలి, మంచి నిద్ర ఉండాలి. అంటే డిస్టర్బ్డ్ స్లీప్ కాదు. ఎవరైతే 6 నుంచి 8 గంటలు నిద్రపోతారో వాళ్ళకు కూడా ఏజింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది. ఎవరైతే మంచి ఆలోచనలతో ఉంటారో, పక్కన మనుషులతో ప్రేమగా ఉంటారు, సో సంతోషంగా ఉంటారు, మంచి దయ కలిగి ఉంటారు, జాలి గుణం కలిగి ఉంటారు, వాళ్ళకు కూడా ఏజింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది. చిన్నగానే కనిపిస్తారు మా వాళ్ళు ఎన్ని రోజులైనా. కానీ ఎవరైతే రోజు కొంచెం ఎక్సర్సైజెస్ చేస్తారు, రోజు కాకపోయినా నెలలో 20 రోజులైనా, అంటే వారానికి 4 రోజులు 5 రోజులైనా కానీ ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో, ప్రాణాయామం చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, వాళ్ళకు కూడా ఏజింగ్ ప్రాసెస్ డిలే అవుతుంది. వాళ్ళ మొహంలో ఆ గ్లో అలా కనిపిస్తూ ఉంటుందమ్మా. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు. ఇక ఏజింగ్ ప్రాసెస్ తొందరగా రావడానికి కారణాలు ఏంటి? దీనికి ఆపోజిట్ అనుకుందాము, కొన్ని చెప్పుకుందాము. ఎక్కువగా కాఫీ టీలు తాగడము, మంచినీళ్ళు తాగకపోవడము, పీచు పదార్థాలు తినకపోవడం, అంటే ముఖ్యంగా ఆకుకూరలు లాంటివి, పండ్లు, కూరగాయలు లాంటివి తినకపోవడం, ఎప్పుడు నాన్ వెజ్ తింటాం, అలానే ఎప్పుడు కోపంగా ఉండడం, టెన్షన్తో ఉండడం, స్ట్రెస్తో ఉండడము, ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం నెగటివ్గా, అలానే ఎక్కువ నిద్రపోకుండా ఉండడం, లేట్ నైట్స్ నిద్రపోవడం. ఎవరైతే 12 పైన నిద్రపోతారో వాళ్ళకి స్కిన్ బాగుండదమ్మా. ఎవరైతే 10-11 గంటలకు లేస్తారో వాళ్ళకు కూడా స్కిన్ బాగుండదు, డెఫినెట్గా పాడవుతుంది. తొందరగా మెచ్యూర్డ్ స్కిన్ వస్తుంది అంటారు, అంటే ముడతలు పడేటట్టుగా వస్తుందన్నమాట. దీనివల్ల కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. జంక్ ఫుడ్ ఎవరైతే ఎక్కువగా తింటారో, ఎవరైతే ఉండాల్సిన దానికన్నా 10-15 కేజీలు ఎక్కువ బరువు ఉంటారో, వీళ్ళందరికీ ఏజింగ్ తొందరగా వచ్చేస్తుంది. అంటే 40 ఏళ్ళకి 60 ఏళ్ళ వాళ్ళలాగా కనిపిస్తారు. ఇవి కారణాలు. సో మనం ఏం చేయాలిమ్మా? సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి, అసంతృప్తి ఉండకూడదు, మనకున్న దాంతో మనం తృప్తి పడాలి. కోరిక ఉండొచ్చు, కానీ మనం తీర్చుకోగలిగిన కోరికలు ఉండాలి. అంటే ఇప్పుడు మన దగ్గర మనది మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీ,
ఒక చిన్న కారు కొనుక్కోవాలనుకున్నాము, సంవత్సరం 2 సంవత్సరాలు కొంచెం దాచిపెట్టుకున్నాము, ఏదో ఒక 4-5 లక్షలు మనం మిగిలించుకున్నాము, ఇంకో 5-6 లక్షలు పెట్టి ఒక కారు తీసుకోవచ్చు లోన్ తీసుకొని. కానీ 5 లక్షలే ఉంచుకొని 50 లక్షల కారు తీసుకోవాలి అంటే అది ఆశ అవుతుంది. తర్వాత మనకు బర్డెన్ అయిపోతుంది, మనము ఆ ఈఎంఐలు కట్టుకోలేక చచ్చిపోవాలి. ఇలా చేసేవాళ్ళని నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఎంత చెట్టుకు అంత గాలి అన్నారు కదా, మన సంపాదన మీద మన ఖర్చులు డిపెండ్ అయి ఉండాలి. అనవసరంగా అప్పులు చేసేసి దుబారు చేసేసుకున్నా అంటే దానివల్ల సగం ముసలోళ్ళం అయిపోతామా. ప్లానింగ్ ఇది. సో ఇది అంటే ఇప్పుడు హస్బెండ్ అలా చేస్తే కూడా భార్య మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. సో కల్పించుకోవాలి, బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి, ఇది చాలా చాలా ముఖ్యమ్మా. ఈ ఫైనాన్షియల్ టెన్షన్ ఉన్నప్పుడు అంటే అది కూడా నేను ఫేస్ చేశాను. నా తప్పు కాదు పూర్తిగా, కానీ తప్పు చేశాను, మధ్యలో ఉండి చాలా తప్పు చేశాను అనమాట. నేనేం దుబారు చేయలేదు. సో అది కూడా మీకు చెప్పాను చాలాసార్లు. సో అప్పుడు అసలు ఎలా ఉండేదాన్నో, ఈ గ్లోనే ఉండేది లేదు ఫేస్ మీద. ఎవరికైనా అంతేమ్మా, ఎవరు మనమేం దేవతలం కాదు కదా, మన ఎమోషన్స్ని బట్టే మిగతా బాడీ కూడా ఉంటుంది మనకి. సో ఇది ఫస్ట్ చూసుకోండి, కోరికలు అదుపులో ఉంచుకోవడం. ఒక 10,000 పెట్టి సారీ కొనుక్కోవాలంటే ఇప్పుడు అవసరమా లేదా? సంవత్సరంలో 10,000 పెట్టి ఒక సారీనే తీసుకోగలమా, 2-3 సారీస్ తీసుకోగలమా? అవసరం ఉందా? అవసరం ఉన్నా మనకు ఆ కెపాసిటీ ఉందా? ఇది చూసుకోండి. నేనైతే తప్పకుండా చెప్తాను ఆడవాళ్ళకి. ఎందుకంటే జెంట్స్ చేసే మెయిన్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే, మీకే ఖర్చు పెట్టేశాము, మీ నగలకి మీ చీరలకి ఖర్చు పెట్టేశాము, మీ ఫర్నిచర్కి ఖర్చు పెట్టేశాము. ఫర్నిచర్ కూడా లిమిటెడ్గా ఉంటే సరిపోదా? పక్కింట్లో ఉన్నాయి, ఎవరింట్లో బంధువుల ఇంట్లో ఉందని మన ఇంటి నిండా ఫర్నిచర్ ఉండాలా? అవసరమా? మనకు అవసరమైనంత తీసుకొని ఉండొచ్చు కదా. ఇల్లు స్పేషియస్గా ఉండాలిమ్మా, నింపేయకూడదు, డంప్ చేయకూడదు ఫర్నిచర్తో కదా. ఇలా మంచి ఫుడ్ తింటాం, దాంట్లో ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి, కొంచెం ఫ్యాట్ కూడా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కువ బరువు అవుతుంటే ఆలోచించుకోండి, మీరు ఎలా తింటున్నారు, మీ ఫుడ్ ఎలా ఉంది అని ఆలోచించుకోండి. ప్రశాంతంగా నిద్రపోండి. ఇది ఎప్పుడు వస్తుందమ్మా? మనం ఏమి తప్పు చేయనప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం బ్రతుకుతున్నందుకు మనకు ఒక వాల్యూ ఉందని అనుకున్నప్పుడు, అప్పుడు సంతోషంగా నిద్రపడుతుంది. నిద్ర కూడా చాలా అవసరం. అలానే హ్యూమన్ కాంటాక్ట్స్, మనుషులతో సత్సంబంధాలు ఉండడం, మంచిగా మాట్లాడడం, మనకంటూ 10 మంది ఉన్నారని అనుకోవడం. నాకెవరూ లేరు, నాతో ఎవరు సరిగ్గా మాట్లాడరు అంటే, మీ దగ్గరికి ఎవరూ రావడం లేదంటే పొరపాటు మీలో ఉందేమో గమనించుకోండి. మీరు మంచిగా ఉంటే అందరూ మీ దగ్గరకు వస్తారు, మీతో మాట్లాడతారు. సలహాలు కావసమనే కాదమ్మా, మనకు ఏంటి అంటే మనుషులు అంటే అలా మాట్లాడుకోవాలని ఉంటుంది పక్క మనిషితో. ఎప్పుడు కూడా ఒక మనిషితో మనం ఏదన్నా షేర్ చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటామమ్మా. ఎమోషన్స్ అన్నీ మనలోనే పెట్టుకోకూడదు. ఆడవాళ్ళకి ఇది కూడా చాలా పెద్ద జబ్బు. ఏదైనా బాధ అయినా, సంతోషం అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ బాధ అయితే అసలు ఎక్స్ప్రెస్ చేయరు. సో ఎక్స్ప్రెసివ్గా ఉండడం నేర్చుకోండి. మీకు ఏదన్నా ఒక ఫీలింగ్ వస్తే మీ హస్బెండ్తోనో, మీ పిల్లలతోనో, మీ అత్తగారితోనో, మీ అమ్మతోనో, మీ సిస్టర్స్తోనో షేర్ చేసుకోండి. బాధ వచ్చినా కానీ తప్పు లేదు. సో కంప్లైంట్స్ కాదు, మీరు నిజంగా బాధపడితే. ఇలా కొన్ని మార్చుకున్నాము అంటే ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేసుకోవచ్చు. దీని మీద ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను దీని మీద 10-15 వారాలు మాట్లాడగలనమ్మా, ఎందుకంటే నా టాపిక్ ఇది, నా సబ్జెక్ట్ ఇది. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరింది. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్.